బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. సార్వత్రిక ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. జనసేన అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో రాజోలు జనసేన అభ్యర్థి దేవ వరప్రసాద్ తో పవన్ సమావేశమయ్యారు. మంగళగిరిలో రాజోలు నియోజకవర్గ జన సైనికులతో పవన్ ప్రత్యేకంగా భేటీ అయి తాజా పరిస్థితులపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాజోల్లో జనసేన జెండా ఎగరాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు పవన్. 2019 ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక అసెంబ్లీ స్థానం రాజోలు. అయితే రాజోలు నుంచి గెలుపొందిన రాపాక వరప్రసాద్ ఆ తర్వాత జనసేనకు దూరంగా ఉంటూ వైసీపీకి చేరువవడంతో గెలిచిన ఒక్క సీటు కూడా జనసేన ఖాతాలో లేకుండా పోయింది. ప్రస్తుతం 2024 ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఈసారి రాజోలు నియోజకవర్గాన్ని ఎలా అయినా దక్కించుకోవాలని పవన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజోలు సీటును రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ కు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది జనసేన. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి గెలిచిన రాపాక వరప్రసాద్ ఇప్పుడు వైసీపీలో చేరి అమలాపురం లోక్సభ బరిలో దిగనున్నారు. ఈ క్రమంలో జనసేన ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ తరపున మాజీ మంత్రి సీనియర్ నాయకుడు గొల్లపల్లి సూర్యరావు రాజోలు నుంచి బరిలో దిగుతున్న నేపథ్యంలో ఈ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. రాజోలు పార్టీ నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ వారికి కీలక సూచనలు చేశారు. రాజోలు నియోజకవర్గంలో జనసేన జెండా మళ్లీ ఎగరేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో జనసేనను గెలిపించిన ఈ నియోజకవర్గం ఓటర్లు నాడు చూపించిన ఆదరణను నేడు మరింత పొందాలని, వారు మన మీద ఊహించిన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. అలాగే నియోజకవర్గ పరిస్థితులపై వారితో చర్చించారు పవన్. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రణాళికాబద్ధంగా అనుసరించాల్సిన విధానాలను వారికి వివరించారు. అనంతరం వరప్రసాద్ కు ఎన్నికల ప్రక్రియలో భాగమైన ప్రచారం, నామినేషన్ దాఖలుకు సంబంధించిన నియమావళి, నిబంధనలతో కూడిన పత్రాలను అందజేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.